అవుతున్నారు. మరోపక్క నిన్న ఉదయం నుంచి జరుగుతున్న పరిణామాలకు సంబంధించి కూడా కోర్టులో తమ వాదనలు వినిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఉదయం నుంచి అక్రమంగా అరెస్ట్ చేశారు. దీంట్లో ఎఫ్ఐఆర్లో పేరు లేదు, కానీ అరెస్ట్ చేశారు. అలాగే ప్రమేయానికి సంబంధించి ఆధారాలు చూపమన్నా చూపలేదు అన్న తరహాలో చంద్రబాబు తరపు లాయర్లు ఈరోజు వాదనలు వినిపించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. నిన్న ఉదయం నుంచి కూడా డిలే ఆఫ్ ప్రాసెస్, అంటే సిఐడి అధికారులు ఉద్దేశపూర్వకంగా ప్రాసెస్ని డిలే చేస్తున్నారు అన్న తరహాలో టీడీపీ తరపు చంద్రబాబు తరపు లాయర్లు కూడా తమ వాదనలను వినిపించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా కొద్దిసేపటి క్రితమే విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. ఉత్కంఠకు తెరదించే పరిస్థితులు మనకి మరి కాసేపట్లోనే దాదాపు గంటన్నర సేపు వాదనలు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. వాదనలు వినిపించేందుకు రెండు పక్షాల న్యాయవాదులు కోర్టుకు చేరుకున్న అనంతరం సిఐడి అధికారులు కోర్టుకు రిమాండ్ రిపోర్టును సమర్పించారు. రిమాండ్ రిపోర్టును సమర్పించిన అనంతరం ప్రస్తుతం ఇరుపక్షాల వాదనలు ప్రారంభమయ్యాయి. చంద్రబాబు తరపున సిద్ధార్థ లూథ్రా తన వాదనలను వినిపిస్తూ ఉన్నారు. అలాగే ప్రభుత్వం తరపున ఏఐజీపీ సుధాకర్ రెడ్డి ఇతర లాయర్లు తమ వాదనలను వినిపిస్తూ పోతున్నారు. ఏదైనా ఉత్కంఠ కలిగిస్తోంది, ఎటువంటి నిర్ణయం కోర్టు నుంచి వెలువడుతుంది, చంద్రబాబుకు బెయిల్ లభిస్తుందా లేకపోతే రిమాండ్కు తరలిస్తారా అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరి కాసేపట్లోనే ఈ ఉత్కంఠకు తెరపడనుంది. No. స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి లైవ్ అప్డేట్స్ ఎన్టీవీ ప్రతిక్షణం ప్రేక్షకులకు అందిస్తోంది. ప్రస్తుతం మనం స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి డీటెయిల్స్ చూస్తున్నాం. ప్రస్తుతం విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. నిన్న ఉదయం చంద్రబాబును అరెస్ట్ చేసిన సిఐడి అధికారులు సుదీర్ఘ విచారణ అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ తెల్లవారుజామున ఆ తర్వాత వైద్య పరీక్షల అనంతరం ప్రస్తుతం ఏసీబీ కోర్టుకు తరలించారు. ప్రస్తుతం కోర్టులో రిమాండ్ రిపోర్టును సిఐడి అధికారులు ప్రొడ్యూస్ చేసిన అనంతరం ప్రస్తుతం దానికి సంబంధించి ఏసీబీ కోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. వాదనలు వినిపించేందుకు రెండు పక్షాల లాయర్లు కోర్టుకు హాజరయ్యారు. చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా తన వాదనలను వినిపిస్తున్నారు. న్యాయస్థానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది ప్రస్తుతం ఉత్కంఠ కలిగిస్తుంది. అలాగే సిఐడి తరపున ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, న్యాయవాదులు వివేకాచారి, వెంకటేష్ తన వాదనలను వినిపిస్తూ ఉన్నారు. వాదనల నేపథ్యంలో కోర్టు కిక్కిరిసిపోయింది. అలాగే కోర్టులోనే కాదు, కోర్టు ప్రాంగణం బయట కూడా టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే పోలీసులు ఎక్కడికక్కడ నిర్బంధిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం విచారణ ఎంతసేపు కొనసాగుతుంది? దాదాపు గంట నుంచి గంటన్నర వరకు ఈ వాదనలు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. గంటన్నర తర్వాత దీనికి ఉత్కంఠ వీడే అవకాశం ఉంది. ఏంటి, చంద్రబాబుకు బెయిల్ లభిస్తుందా లేకపోతే రిమాండ్కు తరలిస్తారా అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. టీడీపీ శ్రేణులు చాలా ఆతృతగా ఆశగా ఎదురు చూస్తున్న సందర్భం అయితే ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. నిన్న ఉదయం నుంచి కూడా అంటే చంద్రబాబు సిట్ విచారణలో ఏపీ సిఐడి
వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందనే చెప్పాలి. నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేసిన దగ్గర నుంచి ఈరోజు ఉదయం కోర్టులో ప్రొడ్యూస్ చేసే వరకు ఇప్పటి వరకు కూడా భిన్నమైన రీతిలో ముందుకు వెళ్తోందనే చెప్పాలి. సిఐడి తీరుతో చంద్రబాబు దాదాపు 2 రోజుల పాటు నిద్రలేని రాత్రులు గడిపారు. ముఖ్యంగా శనివారం సాయంత్రం అంటే నిన్న సాయంత్రం 5:15 సిట్ ఆఫీసుకు చంద్రబాబును తీసుకువెళ్లారు సిఐడి అధికారులు. అప్పటి నుంచి కూడా సుదీర్ఘంగా ప్రశ్నించారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో అసలు ఏం జరిగింది, మౌఖిక ఆదేశాలతో ఈ స్కామ్ జరిగిందా లేకపోతే లిఖితపూర్వకంగా ఈ స్కామ్కి చంద్రబాబు ప్రమేయం ఉందా అన్న దానిపైన పూర్తి స్థాయిలో ఆధారాలను సేకరించారు. అలాగే సుదీర్ఘంగా ప్రశ్నించారు, విచారణ కొనసాగించారు. వివిధ ప్రశ్నలకు సమాధానాలు రాబట్టేందుకు ప్రయత్నించారు. అయితే నిన్న రాత్రి 11 గంటల సమయంలో చంద్రబాబు విచారణకు తాత్కాలిక విరామం ఇచ్చారు. దాదాపు పావు గంట సేపు రెస్ట్ తీసుకోవాలని సూచించారు. ఈ సమయంలో చంద్రబాబు తన కుటుంబ సభ్యులను కలుసుకున్నారు. ఇక అయితే అర్ధరాత్రి జడ్జి ఇంటి దగ్గర కొంతసేపు ఒక హై డ్రామా నడిచింది. డిలే ఆఫ్ ప్రాసెస్, ముఖ్యంగా టీడీపీ నేతలు కావచ్చు, టీడీపీ చంద్రబాబు తరపు లాయర్లు కావచ్చు, ముందు నుంచి వినిపిస్తున్నటువంటి డిలే ఆఫ్ ప్రాసెస్ని డిలేట్ చేస్తున్నారు సిఐడి అధికారులు, ఉద్దేశపూర్వకంగా ప్రాసెస్ని డిలే చేస్తున్నారంటూ కూడా అభిప్రాయాలు వ్యక్తపరిచారు. ఈ డిలే ఆఫ్ ప్రాసెస్ జరుగుతుండటంపై చంద్రబాబు తరపు లాయర్లు నిన్నంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు ఉదయం కూడా కొంతమంది చంద్రబాబు తరపు లాయర్లు మీడియాతో మాట్లాడటం జరిగింది. చంద్రబాబు వయస్సు అలాగే ఆరోగ్యం రీత్యా 24 గంటల్లో కోర్టులో హాజరుపరచాలని కూడా ఆ సమయంలో వాళ్ళు కోరటం జరిగింది. అలాగే చంద్రబాబు అరెస్టు విషయంలో మొదటి నుంచి కూడా సిఐడి అధికారులు ఏమాత్రం నిబంధనలు పాటించట్లేదు. నిన్న కూడా అర్ధరాత్రి వెళ్ళి ఆయన్ని డిస్టర్బ్ చేశారు. ఉదయం సాధారణంగా ప్రోటోకాల్ ప్రకారం 5 తర్వాతే సంప్రదించాల్సి ఉంటుంది. అయితే సిఐడి అధికారులు అర్ధరాత్రి చంద్రబాబు కాన్వాయ్ డోర్స్ కొట్టారంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఏమాత్రం కూడా నిబంధనలు పాటించట్లేదని కూడా చెప్పారు. ఈ సమయంలో నిన్న నైట్ జడ్జి ఇంటి దగ్గర ఒక రకంగా పోలీసులు లాయర్ల మధ్య తీవ్ర వాగ్వాదం కూడా జరిగింది. అయితే ఆ సమయంలో అప్పటికింకా రిమాండ్ రిపోర్ట్ సిద్ధం కాలేదు. సిఐడి అధికారులు రిమాండ్ రిపోర్ట్ సిద్ధం పరచలేదు. దాదాపు 3 గంటల దాకా, తెల్లవారుజామున 3 గంటల దాకా విచారణ కొనసాగిన అనంతరం కూడా ఇంకా రిమాండ్ రిపోర్ట్ లేకపోవడంతో విచారణకు జడ్జి నిరాకరించారు. రిమాండ్ రిపోర్ట్ లేకుండా ఎలా విచారణ చేస్తామంటూ కూడా ఈ డిలే ఆఫ్ ప్రాసెస్కి సంబంధించి ఎలా విచారణ చేస్తామని కూడా ప్రశ్నించారు. దీంతో రిమాండ్ రిపోర్ట్ వచ్చిన తర్వాతే జడ్జి ముందుకు వెళ్లాలని భావించారు చంద్రబాబు తరపు లాయర్లు. అక్కడి నుంచి వెనుతిరిగారు. ఇక మరోవైపు రిమాండ్ రిపోర్ట్ ఆ సమయానికి అంటే ఉదయం 5ంటికి కూడా అందకపోవడంపై టీడీపీ తరపు లాయర్లు ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భం కూడా జరిగింది. ఇక సమగ్ర విచారణ తర్వాతే అరెస్ట్ అన్నారని చెబుతున్న ప్రభుత్వం మరి ఎందుకు రిమాండ్ రిపోర్ట్ ఇవ్వలేదు అని కూడా, రిపోర్ట్ ఎందుకు ఇప్పటిదాకా ఇవ్వలేదని కూడా వాళ్ళు ప్రశ్నించారు. ఎందుకంటే ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి, అన్ని ఆధారాలతోనే, బలమైన ఆధారాలతోనే చంద్రబాబును అరెస్ట్ చేశామని చెప్తున్న వాళ్ళు ఎందుకు ఇప్పటిదాకా రిపోర్ట్ సిద్ధం చేయలేకపోయారని కూడా వాళ్ళు ప్రశ్నించారు. ఇది పూర్తి స్థాయిలో కక్షపూరితంగా జరుగుతోంది, ఒక కక్షపూరిత ధోరణితో జరుగుతోందంటూ కూడా ఎంపీ కనకమేడల మీడియాతో మాట్లాడుతూ ఆరోపించారు. ఇక రాత్రి 3 గంటల సమయంలో చంద్రబాబు విచారణ ముగిసింది. సుదీర్ఘంగా దాదాపు 10 గంటల పాటు ప్రశ్నించారు సిఐడి అధికారులు. ఆ తర్వాత సిఐడి విచారణ ముగియటంతో ఉదయం 3 గంటలకు వైద్య పరీక్షల కోసం చంద్రబాబును విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత వైద్య పరీక్షల తర్వాత అక్కడి నుంచి నేరుగా ఏసీబీ కోర్టుకు తరలిస్తారని అందరూ భావించారు. అయితే అనూహ్యంగా సిఐడి అధికారులు మళ్లీ సిట్ ఆఫీస్కి చంద్రబాబును తరలించారు. అధికారులు తిరిగి సిట్ కార్యాలయానికి తరలించడంతో దీంతో టీడీపీ నేతలు, లాయర్లు తీవ్ర గందరగోళానికి గురయ్యారు. ఎందుకు ప్రాసెస్ని డిలే చేస్తున్నారు, డిలే ఆఫ్ ప్రాసెస్ ఖచ్చితంగా ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నారంటూ కూడా ఆ సమయంలో టీడీపీ నేతలు విమర్శలు చేయడం జరిగింది. మనం అదంతా చూసాం. ప్రస్తుతం న్యాయస్థానానికి చంద్రబాబు చేరుకున్న అనంతరం ఇటు సిఐడి అధికారులు కూడా రిమాండ్ రిపోర్టును సమర్పించారు, కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ప్రస్తుతం వాదనలు కొనసాగుతూ ఉన్నాయి. ఇరుపక్షాల వాదనలు కొనసాగుతున్నాయి. చంద్రబాబు తరపున సిద్ధార్థ లూద్రా తన వాదనలను వినిపిస్తూ ఉన్నారు. మరోపక్క సిఐడి తరపున ఏజీ పి సుధాకర్ రెడ్డి తన వాదనలను వినిపిస్తున్న సందర్భం అయితే ఉంది. ప్రస్తుతం ఏసీబీ కోర్టులోనే చంద్రబాబు ఉన్నారు. పెద్ద సంఖ్యలో కోర్టు ప్రాంగణం అంతా కిక్కిరిసిపోయిందని చెప్పాలి. ఎందుకంటే తీవ్ర ఉత్కంఠ కలిగిస్తోంది. కోర్టు ఎటువంటి నిర్ణయాన్ని వెలువరుస్తూ ఉంది అంటే చంద్రబాబుకు బెయిల్ లభిస్తుందా లేకపోతే రిమాండ్కు తరలిస్తారా అన్న తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొంది. ప్రస్తుతం
టీడీపీ శ్రేణులు కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాయి, కోర్టు ప్రాంగణానికి చేరుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే అక్కడికక్కడ టీడీపీ శ్రేణుల్ని పోలీసులు నిర్బంధించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలని సిఐడి మెమో కూడా దాఖలు చేసింది. ఎఫ్ఐఆర్లో చంద్రబాబు పేరు లేకపోవడంతో మెమో వేసింది సిఐడి అధికారులు మెమో వేశారు. దానికి సంబంధించి కూడా అప్డేట్స్ ప్రస్తుతం అందుతున్న పరిస్థితి. చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలని సిఐడి మెమో వేసినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే నిన్న కూడా చంద్రబాబు మాట్లాడుతూ ఎఫ్ఐఆర్లో పేరు లేదు, బట్ అరెస్ట్ చేస్తున్నారంటూ కూడా మీడియాతో చెప్పారు. సో ఎఫ్ఐఆర్లో చంద్రబాబు పేరు లేదు కాబట్టి ముద్దాయిగా చేర్చాలంటూ ఒక మెమో కోర్టులో ప్రొడ్యూస్ చేశారు సిఐడి అధికారులు. ప్రస్తుతం చంద్రబాబును ఎప్పుడు అరెస్ట్ చేశారన్న దానిపై వాదోపవాదాలు కోర్టులో కొనసాగుతూ ఉన్నాయి. ఎందుకంటే అరెస్ట్ చేసిన తర్వాత దాదాపు 24 గంటల లోపలే కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. కాబట్టి ప్రస్తుతం వాదనలు మొదలు కాగానే అసలు నిన్న ఎప్పుడు అరెస్ట్ చేశారు చంద్రబాబుని, ఎప్పుడు సిఐడి అధికారులు ఆ ప్రాంగణానికి చేరుకున్నారు, ఎప్పుడు అరెస్ట్ చేశారు చంద్రబాబుని, అరెస్ట్ చేసే సమయంలో ఆయన సహకరించారా లేదా, ఇటువంటి అంశాలకు సంబంధించి వాదనలు కొనసాగుతూ ఉన్నాయి. చంద్రబాబు తరపున సిద్ధార్థ్ లూద్రా తన వాదనలను వినిపిస్తూ ఉన్నారు. మరోపక్క సుధాకర్ రెడ్డి సిఐడి తరపున వాదనలను వినిపిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రాథమిక ఆధారాలకు సంబంధించి ఇప్పుడు కొన్ని అనుకూలతలు ప్రతికూలతలు ఈ కేసులో ఇరుపక్షాలకే ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించి సుదీర్ఘంగా ఇక్కడ వాదనలు కొనసాగే అవకాశం ఉంది. ఈ వాదనల తర్వాత ఏంటి సిఐడి చెప్తున్న ప్రాథమిక ఆధారాలు ఏంటన్న దానిపైన కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. బలమైన సాక్ష్యాలు ఉన్నాయి, బలమైన ఆధారాలు ఉన్నాయంటూ కూడా సిఐడి అధికారులు మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. అటు ప్రభుత్వం కూడా చెప్తూ ఉంది ఈ కేసుకు సంబంధించి ఖచ్చితంగా చంద్రబాబు ఆదేశాలతోనే ఈ స్కామ్ జరిగింది, చంద్రబాబు ప్రమేయం నేరుగా ఉందని కూడా చెప్తూ ఉంది. ఇది ఏంటి అసలు ప్రభుత్వం దగ్గర కావచ్చు, సిఐడి అధికారులు సేకరించిన సాక్ష్యాలేంటి, ప్రభుత్వం దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి, దీనికి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కి సంబంధించి ఏంటి, ఎటువంటి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయన్న దానిపైన కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ఆధారాలకు సంబంధించి వాదనలు జరుగుతాయి కాబట్టి ఖచ్చితంగా ఎటువంటి ప్రాథమిక ఆధారాలు సిఐడి అధికారులు సేకరించారు అన్న దానిపైన కూడా పూర్తి స్థాయి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ క్లారిటీ రావాలంటే సుమారుగా ఒక గంటన్నర సేపు ప్రస్తుతం కోర్టులో వాదనలు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్, దాంట్లో చంద్రబాబు ప్రమేయానికి సంబంధించి వాదనలు కావచ్చు, మరోపక్క డిలే ఆఫ్ ప్రాసెస్కి సంబంధించి కూడా చంద్రబాబు తరపు లాయర్లు ప్రస్తావించే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఉద్దేశపూర్వకంగా ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. అంత ప్రాథమిక ఆధారాలు ఉన్నప్పుడు అసలు ఎఫ్ఐఆర్లోనే ఎందుకు చంద్రబాబు పేరు పెట్టలేదు, ప్రస్తుతం ఎందుకు ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు, సిఐడి అధికారులు కావాలనే కేసును ఈ మొత్తం విచారణను నిన్న ఉదయం నుంచి ఈ రోజు వరకు కావాలనే జాప్యం చేశారు, కక్షపూరితంగా వ్యవహరిస్తోంది ప్రభుత్వం అన్న తరహాలో తమ వాదనలను కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం న్యాయస్థానం నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొందనే చెప్పాలి. చంద్రబాబుకి ఈ సందర్భంలో వాదనల అనంతరం బెయిల్ లభిస్తుందా, లేకపోతే మరోపక్క రిమాండ్కు తరలించే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే సిఐడి అధికారులు చెప్తూ ఉన్నారు కస్టోడియల్ విచారణ జరగాల్సిందే, ఎందుకంటే చంద్రబాబు A1 దీంట్లో A1గా చంద్రబాబు కొనసాగుతూ ఉన్నారు కాబట్టి చంద్రబాబు ప్రమేయంతోనే ఈ స్కామ్ జరిగింది కాబట్టి ఖచ్చితంగా కస్టోడియల్ విచారణ జరగాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇంకా అనేక వివరాలు, ఇంకా ఎవరెవరి ప్రమేయం దీంట్లో ఉన్నది, తర్వాత ఈ స్కామ్ పూర్తి స్థాయిలో ఏ విధంగా జరిగిందన్న దానిపై పూర్తి వివరాలు సేకరించేందుకు ఖచ్చితంగా చంద్రబాబును కస్టడీలోకి తీసుకునే అవకాశం, అంటే కస్టడీలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని కూడా తమ వాదనలను సిఐడి అధికారుల తరపున లాయర్లు వినిపించే సందర్భం అయితే ప్రస్తుతం ఉంది. ఇంకా మరోపక్క చంద్రబాబు తరపు లాయర్లు కూడా తమ వాదనలను వినిపిస్తున్నారు. ఈ కేసులో పూర్తి స్థాయిలో వేధింపులు, అంటే కక్షపూరితంగానే సిఐడి అధికారులు వేధిస్తూ ఉన్నారు, కావాలని ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా వాళ్ళు తమ వాదనలను వినిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఒక గంటన్నర తర్వాత ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం జరుగుతున్న అప్డేట్స్ని చూసినట్టయితే చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలంటూ సిఐడి ఒక మెమోను న్యాయస్థానంలో దాఖలు చేసింది. ఎందుకంటే ఎఫ్ఐఆర్లో చంద్రబాబు పేరు లేదు కాబట్టి ప్రస్తుతం ఒక మెమో దాఖలు చేసింది. ఎందుకంటే కేసుకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూ ఉంటాయి, దానికి సంబంధించే సిఐడి అధికారుల స్టెప్స్ కూడా ఉంటాయి. కానీ చంద్రబాబు కావచ్చు, చంద్రబాబు తరపు లాయర్లు కావచ్చు ఒకటే వాదన వినిపిస్తున్నారు, ప్రాథమిక ఆధారాలు ఉన్నప్పుడు ఎఫ్ఐఆర్లో ఎందుకు పేరు నమోదు చేయలేదు, అరెస్ట్ చేస్తూ ఉన్నారంటూ కూడా నిన్న ఉదయం ఆరోపణలు చేసిన సందర్భం అయితే ఉంది. ప్రస్తుతం వాదనలు కొనసాగుతున్నాయి, మరి కాసేపట్లోనే ఉత్కంఠకు తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Right.